హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ స్టైపెండరీ 2, ఇక్కడ ఆపరేటర్ అండ్ ఇక్కడ మనకు మెయింటైనర్ అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 22 ఆగస్ట్ నుండి ఇక్కడైతే 11th ఇక్కడ సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మనకు ఫీజ్ పేమెంట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మన యొక్క కేటగిరీ వైజ్ తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు టోటల్ పోస్ట్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డిసిప్లిన్ అంటే ట్రేడ్ అయితే సంబంధించినది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ రిజర్వేషన్ సంబంధించినది పూర్తిగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఇక్కడ కేటగిరీ ఇక్కడ 2 స్టైపెండరీ ఇక్కడ అయితే ఆపరేటర్ వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఐఎస్సి ఇన్ సైన్స్ స్ట్రీమ్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టైపెండరీ 2 వచ్చేసి ఇక్కడైతే మెయింటైనర్ వచ్చేసి ఇక్కడైతే 10th అండ్ మనకు 10th లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్ వచ్చి అంటే మనకు 10th లో సైన్స్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మనకు 2 ఇయర్స్ ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్, రిలవెంట్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఎలక్ట్రీషియన్ కానీ ఫిల్టర్ కానీ ఇక్కడైతే ఈ విధంగా అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే చూసుకోండి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ చూసి మీరు ఆన్లైన్ అయితే చేసుకోండి. అండ్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకు మంత్లీ సాలరీ కూడా ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ అండ్ మేల్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. అండ్ రోజు కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ అనేది, ఓన్లీ 100 రూపీస్ అనేది ఉంటుందన్నమాట ఫీజు అనేది. సో ఇప్పుడైతే మనం ఎన్పిఎస్సిఐఎల్కు సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకైతే ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు పోస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆపరేటర్ అండ్ మనకు మెయింటైనర్, తర్వాత డిసిప్లిన్ వచ్చేసి ఇక్కడ మన యొక్క ట్రేడ్ అయితే ఇచ్చారన్నమాట ఐటీఐ వాళ్ళు అయితే. సో ఇక్కడైతే చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా రైట్ సైడ్ పైన. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ అండర్స్టాండ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మనకు యూనిట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్. సో మీరైతే ఇక్కడ మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మనకు డిసిప్లిన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే కాస్ట్ అయితే వెయిట్ చేసిన తర్వాత మనకు డిసిప్లిన్ అయితే వస్తుంది. సో మీరైతే దీంట్లో అయితే దీని మీద అయితే అప్లై చేద్దాం అనుకున్నారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి దీనిపైన. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం కేటగిరీ, సో మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు లోడింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ కేటగిరీ మీద మీరు యూఆర్ ఉంటే ఇక్కడ యూఆర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓబీసీ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఓబీసీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ ఉంటే మీరు, సో ఇక్కడైతే మనం ఇక్కడైతే చూపెడుతుంది. సో ఇక్కడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్ కేటగిరీ, సో మీరు క్రిమిలియర్ ఉంటే అయితే ఒకవేళ రిజర్వేషన్ అయితే ఉండదు. ఒకవేళ నాన్ క్రిమిలియర్ ఉంటే మీకు సంబంధించిన రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఫస్ట్ సొలిసిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మిస్టర్ సా, మిస్సెస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్, సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే లాస్ట్ నేమ్ మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క జెండర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో మనకు నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి దీంట్లో అయితే. ఆ తర్వాత ఇక్కడైతే మనకు మీరు ఎన్పిసిఎల్లో ఎంప్లాయ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అడుగుతుందన్నమాట. సో మీకు ఏజ్ ఏవైనా మీరు 1984లో ఇక్కడ ఏమైనా డౌట్ రియాట్స్ అని అంటున్నారు. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు పర్సనల్ స్కిల్డ్ ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే మనకు
సెపరేటెడ్ అనగా ఇక్కడైతే మీరు యెస్ ఆర్ నో అయితే దీంట్లో అయితే ఆటోమేటిక్‌గా నో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు ఎన్‌పీసీఐఎల్ ఇక్కడ కాంటాక్ట్ ఫిక్స్ బేసిక్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఇక్కడ మన యొక్క రిజిస్ట్రేషన్ అయితే యూజర్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడైతే టైప్ అనేది చేసేయండి జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసేస్తే మనకు అవైలబుల్‌గా లేదా అనేది ఇక్కడైతే మనకు ఇక్కడ ఆటోమేటిక్‌గానే చూపెడుతుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ యూజర్ నేమ్ అవైలబుల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు క్యాపిటల్‌లో ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత నంబర్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మన యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి. సేమ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ యాస్టీస్‌గా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే చూపెడుతుంది. సో ఇక్కడ ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్. సో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు యాక్టివేషన్ లింక్ అనేది పంపడం జరుగుతుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్ అనేది మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడైతే మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. సో మీ యొక్క లాగిన్ ఐడి అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో యాక్టివేట్ చేసిన తర్వాత లాగిన్ ఐడి వచ్చేసింది. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్, తర్వాత మీ యొక్క క్యాప్చర్ ఉన్నది క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు మెయిల్ నుండి యాక్టివేషన్ లింక్ రావడానికి కొంత అయితే టైం అయితే పడుతుంది. సో మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు డాష్‌బోర్డ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్, తర్వాత పర్సనల్, తర్వాత ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ గో టు అప్లై పేజ్ ఉన్నది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ వస్తుంది. క్లోజ్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడైతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు 10th ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వస్తాయి. సో క్లోజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి మీ యొక్క 10th సంబంధించిన ఇక్కడ ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాలేజ్ నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఏదై ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైతే 10th క్లాస్ జాయినింగ్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి దీంట్లో. తర్వాత ఇక్కడ మీ యొక్క ఇయర్ అయితే ఎప్పుడైతే జాయినింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మంత్ పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ మంత్ దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి ఈ విధంగా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో 10th అదే విధంగా ఇక్కడ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసేయండి. తర్వాత హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ మీకు ఒకవేళ ఐటీఐ ఉన్న వాళ్ళైతే దీనిపైన మీకు సంబంధించిన ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ క్వాలిఫికేషన్ అయితే వేరే అయితే ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ మనకు సంబంధించిన ఏంటంటే నేను ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇంటర్మీడియట్ అయితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఐటీఐ ఉన్న వాళ్ళు ట్రేడ్ సంబంధించిన వాళ్ళైతే మీకు ఇక్కడ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోమంటే అంటే డిసిప్లిన్ సబ్జెక్ట్ అనేది ఇచ్చేసి ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్, యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే 3 ఇక్కడ ఫుల్ టైమా, పార్ట్ టైమా ఇచ్చేసేయండి. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మంత్ అంటే జాయినింగ్ అయ్యారో మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఎప్పుడు పాసింగ్ అయ్యారో మంత్, ఇయర్, తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు ప్లీజ్ స్పెసిఫై డేట్ నోటిఫికేషన్ రిజల్ట్ ఇష్యూ ఫైనల్ మార్క్ షీట్ హెచ్ఎస్సి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ లేదా మీకు సంబంధించిన ఐటీఐ సంబంధించినది ఇక్కడైతే నేను 2 అయితే చెప్తున్నాను. సో నాకైతే ఇంటర్మీడియట్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫైనల్ మార్క్ షీట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయమంటున్నారు. సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ మీకు సంబంధించిన ఐటీఐ ఎప్పుడైతే ఫైనల్‌గా మార్క్ షీట్ రిలీజ్ అయిందో ఆ యొక్క డేట్ ఇష్యూ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ఇంగ్లీష్ 1 సబ్జెక్ట్ ఎస్ఎస్సి ఆర్ హెచ్ఎస్సి. సో మీ యొక్క 10th మార్క్స్ మెమో లేదా మీ యొక్క ఇంటర్మీడియట్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నదా అంటున్నారు. సో ఉంటే ఇక్కడ అయితే యెస్ ఏసేయండి. సో యెస్ అయితే కంపల్సరీ చేయండి. ఎందుకంటే కంపల్సరీ అయితే ఉంటుంది కాబట్టి. తర్వాత మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్. సో నేను ఇక్కడైతే ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఫిజికల్ స్టాండర్డ్ అయితే అడుగుతుంది. హైట్ అనేది ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వెయిట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ. సో మీకు ఎంఎస్ వర్డ్ గానీ, ఎంఎస్ ఎక్సెల్ గానీ, ఇక్కడ పవర్ పాయింట్ గానీ, ఇక్కడ యాక్సెస్ గానీ, ఇంటర్నెట్ ఆపరేటింగ్ గానీ ఏవైనా వస్తే దీంట్లో అయితే టిక్ మార్క్ ఇచ్చి ఈ విధంగా అయితే ఇచ్చేసేయనమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన అదర్స్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. సో మీకైతే పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే సేవ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడైతే స్కిప్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మీరు వర్కింగ్ ఏదైనా గౌట్ కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్‌లో ఏదైనా చేసి ఉంటే ఇక్కడైతే సర్వీస్ చేసి ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి.
సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ సింగిలా, మ్యారీడా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి రిలీజియన్ సో హిందూ ఆర్ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మదర్ టంగ్ సో మీ యొక్క మదర్ టంగ్ ఏదై ఉంటదో ఇక్కడైతే జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే దీంట్లో అయితే మనకు ఉంటదనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్ యూటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ సో మీకు ఏమైనా రిజిస్ట్రేషన్‌లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటే యెస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన అనేది డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క కరెస్పాండ్ అడ్రస్ ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ వేరే విధంగా ఇక్కడ సెంటర్ గాని, స్ట్రీట్ గాని అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో మెన్షన్ అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు కరెస్పాండెన్స్ మరియు మీకు పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ వేరే ఉంటే అన్‌బాక్స్ చేసేసి వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో మీకు దగ్గరున్న రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. ఆ తర్వాత ఆర్ యూ ఎనీ క్లోజ్ రిలేటివ్ ఎంప్లాయీ ఎన్‌పీసీఐఎల్ సో మీకు సంబంధించిన ఎన్‌పీసీఐలో ఎవరైనా క్లోజ్ రిలేటివ్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. చేస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఫిలప్ అయితే చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే సింపుల్ యాక్సెప్టబుల్ అండ్ అన్‌యాక్సెప్టబుల్ ఫోటో అయితే చూసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే చేశారు. మనకు 10 నుండి 50 కేబీస్ అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే. ఈ విధంగా ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కేబీ అయితే ఎంత ఉండాలో వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది. తర్వాత మనకు 50 కేబీలు అయితే ఉండాలన్నమాట. తర్వాత మన యొక్క సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ యాక్సెప్టబుల్ సిగ్నేచర్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు సిగ్నేచర్ ఉండాలి. ఈ విధంగా 20 కేబీస్ అయితే ఉండాలి. ఈ విధంగా సిగ్నేచర్ ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. సో మనకు బ్లాక్ పెన్‌తో అయితే వాళ్ళు అయితే తీసుకుంటారన్నమాట. సో ఈ విధంగా ఉంటే ఇక్కడైతే మీరు యాడ్ అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చూపెడుతుంది. ఫార్మ్ ప్రివ్యూ అన్నమాట. సో మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చూసుకోండి. లేకపోతే ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నో చేంజెస్ ఇన్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ విల్ బి అలౌడ్ వన్స్ అప్లికేషన్ సబ్మిటెడ్. డూ యూ వాంట్ టు సబ్మిట్ అప్లికేషన్? సో ఓకే మీద క్లిక్ చేసేయండి. సో మీరు బ్యాక్ వెళ్ళినా మీకు ఇక్కడ బ్యాక్ అయితే పోదు. సో డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ అయితే చేయాలి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నంబర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు అన్ని రేట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీకు ప్రివ్యూ చూసిన తర్వాత అండర్‌స్టూడ్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజ్ అనేది ఉంటుందన్నమాట రూ. 100. సో మీకు డైరెక్ట్‌గా అనేది పేమెంట్ లింక్ అనేది చూపెడుతుంది. సో దాని మీద క్లిక్ చేసేసి మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు అక్కడ నుండి అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు మీ యొక్క యూపీఐ ద్వారానా, నెట్ బ్యాంకింగ్ ద్వారానా ఏదైనా అయితే మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అన్నీ అయితే గ్రీన్ మార్క్‌లో అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఇక్కడ నుండి ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఉన్నది కదా! దీని మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఎన్‌పీసీఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.